నమస్కారం అండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సుబ్బారాయుడి గుండె జబ్బు. నాగాపురం జమీందారు కొలువులో సుబ్బారాయుడనే పండితుడున్నాడు. సంస్థానానికి వచ్చిన కవుల కవిత్వంలోని తప్పొప్పులనెంచడం ఆయన పని. జమీందారుకు సుబ్బారాయుడి పాండిత్యం మీద చెప్పలేనంత గురి. అందువల్ల ఏ కవి అయినా ముందుగా సుబ్బారాయుడి మెప్పు పొందవలసి వచ్చేది. సుబ్బారాయుడు లంచగొండి కాదు కాని తనకు లభించిన పదవి అతడిలో అహంకారాన్ని పెంచింది. చూడవచ్చిన కవులను హేళన చేసేవాడు. తనంతటివాడు లేడన్నట్లు మాట్లాడేవాడు. తన మాటకు ఎదురు చెప్పడాన్ని ఏమాత్రమూ సహించలేకపోయేవాడు. తను చెప్పిన ప్రతి మాటకు తలూపేవాళ్ళని, జమీందారుకు అత్యంత సన్నిహితులైన వాళ్ళని మినహాయించి తక్కిన వాళ్లను హీనంగా చూసేవాడు. జమీందారు ఎంతో మంచివాడు. ఆయనలో గర్వం, అహంకారం రెండూ లేవు. అయితే ఆయనకు ఎవరిని గురించి చెడు వినడం ఇష్టం ఉండదు. చెడు చెప్పే వాళ్ళనైనా తన దరిదాపులకు రానివ్వడు. అందువల్ల సుబ్బారాయుడి అహంకారం గురించి ఆయనకు తెలియకుండా పోయింది. ఇలా ఉండగా జమీందారు ఒక రోజున బండి మీద పొరుగురుకు బయలుదేరాడు. దారిలో బండి చక్రం పాడైంది. బండివాడు బండిని బాట పక్కకు చేర్చి జమీందారుతో, అయ్యా, ఈ పక్కన మామిడి తోట ఉన్నది. తమరక్కడ విశ్రాంతి తీసుకోండి. బండి బాగుపడ్డాక నేను వచ్చి పిలుస్తాను అంటూ మరమ్మత్తు మొదలుపెట్టాడు. జమీందారు మామిడి తోటలోకి వెళ్ళేసరికి అక్కడ ఒక చెట్టు కింద కొందరు గుమిగూడి ఉండడం కనబడింది. దగ్గరకు వెళ్ళి చూస్తే ఒక అతను శ్రావ్యంగా పద్యాలు చదువుతూ తన చుట్టూ ఉన్నవారికి ఒక్కొక్క పద్యాన్ని విడమర్చి అర్థం చెబుతున్నాడు. జమీందారు తను ఆ గుంపులో చేరి మంత్రముగ్ధుడై ఆ పద్యాలు విన్నాడు. కాసేపటికి పద్యాలు చదివే అతను తక్కిన వారితో, ఈ రోజుకిది చాలు, మళ్ళీ రేపు కలుద్దాం. లేని పక్షంలో తోట కాపలాకిబ్బంది వస్తుంది. మీరిక వెళ్ళి మీ పనులు చూసుకోండి అన్నాడు. అందరూ వెళ్ళిన తరువాత జమీందారు అతన్ని వివరాలడిగాడు. అతడి పేరు గోవిందుడు. తను రాసిన కావ్యాన్ని నాగాపురం జమీందారుకు వినిపించాలని వెళితే సుబ్బారాయుడు సాగనివ్వలేదు. వేరే బ్రతుకు తెరువులేక అతడిక్కడ తోట కాపలా పనికి కుదిరాడు. రోజూ కాసేపు తన కావ్యాన్ని పొలం పనులు చేసేవారికి వినిపించి అర్థం చెబుతూ ఉంటాడు. ఇలా చేయడం వల్ల నీకేం ప్రయోజనం అని అడిగాడు జమీందారు. నా కావ్యాన్ని 10 మంది విని ఆనందిస్తే నాకెంతో తృప్తిగా ఉంటుంది అన్నాడు గోవిందుడు. శ్రోతలను బట్టి కావ్యం విలువ పెరుగుతుంది. నాగాపురం జమీందారుకు నీ కావ్యం వినిపించడానికి గట్టి ప్రయత్నం చేయకపోవడం నీ తప్పు అన్నాడు జమీందారు. ఆ జమీందారు కంటే ఈ శ్రోతలే నాకు గొప్పవాళ్ళు. కవిత్వం విని ఆనందించడానికి వీళ్లకు సుబ్బారాయుడి అడ్డులేదు. ఒక్కసారితో ఆగక ప్రతిరోజు అడిగి నా కావ్యం వింటున్నారు. నాకై నేను ఆపాలి తప్ప వాళ్ళు వద్దనరు. అదే నాకు తృప్తి అన్నాడు గోవిందుడు. అప్పుడు జమీందారు గోవిందుడికి తానెవరైనది చెప్పి, సుబ్బారాయుడు గొప్ప పండితుడు. నీ విషయంలో ఎక్కడో పొరపాటు జరిగింది. నువ్వు మా సంస్థానానికి వచ్చి నా సత్కారాన్నందుకోవాలని నా కోరిక అన్నాడు. తనతో మాట్లాడుతున్నది నాగాపురం జమీందారేనని తెలిసాక గోవిందుడు నొచ్చుకుని, తెలియక నేనేదైనా పొరపాటు మాట అని ఉంటే మన్నించండి. తమ సంస్థానానికి మాత్రం సుబ్బారాయుడి అడ్డు ఉండగా రావడం నా వల్ల కాదు అన్నాడు. జమీందారు తన ఉంగరాన్ని గోవిందుడికిచ్చి, ఇది చూపిస్తే సరాసరి నా దగ్గరకు రావచ్చు. ఈరోజు పంచమి, దశమి నాటికి నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు. గోవిందుడాయనకు వినయంగా నమస్కరించాడు. అంతలో బండివాడు వచ్చి
జమీందారును పిలుచుకుని వెళ్ళాడు. ఆ తరువాత దశమి నాటికి గోవిందుడు జమీందారు దర్శనం చేసుకుని నిండు సభలో తన కావ్య పఠనం చేశాడు. జమీందారు ఎంతో సంతోషించి తన దివానుతో గోవిందుడికి 1000 బంగారు కాసులివ్వమని చెప్పాడు. అప్పుడు సుబ్బారాయుడు కలగజేసుకుని, ప్రభూ, ఈ సభలో సన్మానార్హతను నిర్ణయించవలసిన వాడిని నేను. ఈ కవి సన్మానార్హుడు కాడు. ఇది నా నిర్ణయం అన్నాడు. ఎన్నోసార్లు నీ నిర్ణయాన్ని గౌరవించాను. ఒక్కసారికి నువ్వు నా నిర్ణయాన్ని గౌరవించాలి అన్నాడు జమీందారు చిన్నగా నవ్వుతూ. ప్రభూ, అర్హతలున్నవారి నిర్ణయాన్ని నేనెప్పుడూ గౌరవిస్తాను. కవి సన్మానార్హతను నిర్ణయించగలవారు నేను తప్ప ఈ సభలో ఇంకెవ్వరూ ఉన్నారనుకోను అన్నాడు సుబ్బారాయుడు. జమీందారు ముఖం ఎర్రబడింది. ఆయన అతి కష్టం మీద తమాయించుకుని, అర్హత సంగతి తెలియదు కాని నాకు సన్మానార్హతను నిర్ణయించగల అధికారముంది అని, దివానుగారు, నేను చెప్పిన విధంగా కవి సన్మానం జరిపించండి అన్నాడు. సుబ్బారాయుడిక ఆగ్రహం పట్టలేక, తమకు అధికారముందని అహంకరిస్తే కీడు తప్పదు. పండితుడిగా హెచ్చరిస్తున్నాను. నా మాట విని ఈ సన్మానాన్ని ఆపండి, లేదా నేనిక మీదట ఏ కవికి తప్పొప్పులు ఎంచే బాధ్యత తీసుకోను అన్నాడు. ఎదుటివారి అహంకారం గురించి మాట్లాడే ముందు నీ అహంకారం గురించి ఆలోచించుకో. పండితుడికి అహంకారం కూడదు. ఇది నీకు నా హెచ్చరిక అని జమీందారు దీవానుకు మరొకసారి చెప్పి గోవిందుడికి సత్కారం జరిపించాడు. సుబ్బారాయుడికిది భరించరాని అవమానమయ్యింది. ఇల్లు చేరాక భార్యకు జరిగింది చెప్పి జమీందారు మీద భగ్గుమన్నాడు. ఆమె భర్తను అనునయించి, ఆవేశంలో మీ స్థానాన్ని మీరు మరిచిపోవద్దు. వారు ప్రభువులు. వారి నిర్ణయాన్ని గౌరవించకపోతే మనకు మనుగడ ఉండదు అన్నది. ఆ సమయంలో గోవిందుడు అక్కడకు వచ్చి, అయ్యా, నా కారణంగా తమరు ప్రభువులతో గొడవపడినందుకు విచారంగా ఉన్నది. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. అంతా అనుకోకుండా జరిగిపోయింది. నాకు తమరంటే గౌరవభావం ఉన్నది. నా కవిత్వం సన్మానార్హం ఎందుకు కాదో తెలియబరిస్తే నా లోపాన్ని సవరించుకుందామని ఇలా వచ్చాను. మీరు చెప్పగలిగినది ఇప్పుడు చెప్పవచ్చు అన్నాడు వినయంగా. సుబ్బారాయుడు ఆవేశపడిపోతూ, రాజసన్మానం పొందాక నాతో నీకేం పని? నీవు నన్ను అవహేళన చేయడానికి వచ్చినట్లు నాకు తెలిసిపోయింది. తక్షణం ఇక్కడ్నుంచి వెళ్ళిపో అని అరిచాడు. ఒక కవితో మాట్లాడే పద్ధతి ఇదా? నువ్వు పండితుడివి కాదు, అహంకారివి. నీ అహంకారానికి ఫలితం తప్పక అనుభవిస్తావు అని గోవిందుడు అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. సుబ్బారాయుడు మరింత ఆవేశపడి చాలాసేపటి వరకు గోవిందుణ్ణి తిట్టుకుంటూనే ఉన్నాడు. అలా తిడుతూ ఉన్నట్టుండి గుండెలో నొప్పి పుట్టి ఉన్నవాడున్నట్లు కూలిపోయాడు. అతడి భార్య కంగారుపడి వెంటనే వైద్యుడికి కబురు పెట్టి రప్పించింది. వైద్యుడు సుబ్బారాయుణ్ణి పరీక్షించి, ఇది తీవ్రమైన గుండె జబ్బు. యోగాపురంలోని సనాతనుడనే వైద్యుడొక్కడే దీనికి చికిత్స చేయగలడు. కానీ ఆయన రాజులకు జమీందార్లకు తప్ప వైద్యం చెయ్యడు అన్నాడు. ఈ విషయం జమీందారుకు తెలిసి వెంటనే సుబ్బారాయుణ్ణి యోగాపురం పంపి సనాతనుడి వద్ద అన్ని ఏర్పాట్లు చేయించాడు. సనాతనుడు అతన్ని ఎన్నో విధాలుగా పరీక్షించాక ఈ జబ్బు మానసిక కారణాల వల్ల వచ్చింది. అసలైన కారణం తెలిస్తే తప్ప శాశ్వతంగా నయం కాదు అన్నాడు. అప్పుడు సుబ్బారాయుడు సనాతనుడికి జరిగింది చెప్పి, జమీందారు గోవిందుడు చూపిన అహంకారమే తనను మానసికంగా కృంగదీసిందన్నాడు. జమీందారు నీకిక్కడ వైద్య సదుపాయాలు చేయించాడు. గోవిందుడు తన తప్పొప్పులు చెప్పమని సన్మానం పొందిన తరువాత కూడా నిన్నడిగాడు. ఒకరు దయాశీలి, ఇంకొకరు వినయశీలి. వారిద్దరిలో తప్పులెంచడం నీ అహంకారం. ముందు నీవది చంపుకోవాలి, లేకుంటే నీ జబ్బు నయం కాదు అన్నాడు సనాతనుడు. దీనికి సుబ్బారాయుడు విసుగ్గా, నేను మహాపండితుణ్ణి. అహంకారానికి ఆత్మగౌరవానికి ఉన్న తేడా నాకు తెలుసు, మీకు తెలియదు. అందువల్లనే ఇలా అంటున్నారు
అన్నాడు. సనాతనుడు నవ్వి, నిజమే, నేను వైద్యుణ్ణే, కానీ పండితుణ్ణి కాను. అయితే నీ జబ్బుకు అసలు కారణం తెలియకుండా వైద్యం కొనసాగించలేను. జమీందారులో, గోవిందుడిలో నాకు తప్పు తోచలేదు. నా శిష్యుణ్ణి నాగాపురం పంపించి వాకబు చేస్తాను. నీ గుండె జబ్బుకు కారణం అక్కడ ఉంటే తప్పక తెలుస్తుంది అన్నాడు. సనాతనుడి శిష్యుడు నాగాపురం వెళ్ళి సుబ్బారాయుడి గుండె జబ్బు గురించి వాకబు చేశాడు. ఒక పెద్ద మనిషి అతడితో, సుబ్బారాయుడికి గుండె జబ్బు రాకేం చేస్తుంది? కొడుకు చెప్పిన మాట వినడు, తనకు తోచిందే చేస్తాడు. ఇద్దరూ గొడవ పడని రోజంటూ ఉండదు కదా. చివరికతను కొడుకును ఇంట్లోంచి పొమ్మన్నాడు. వాడు వెళ్ళిపోయాడు. అందుకే వచ్చింది గుండె జబ్బు అన్నాడు. మరొక పెద్ద మనిషి, నాకు అసలు కారణం తెలుసు. సుబ్బారాయుడి పొరుగునే వీర్రాజనే అతను ఉంటున్నాడు. ఇద్దరి పెరళ్లకి మధ్య ఉమ్మడి గోడ ఉంది. దాన్ని గురించి రోజూ ఇద్దరికీ పెద్ద రభస. ఆ గొడవతో అతడికి గుండె జబ్బు వచ్చింది అన్నాడు. వీర్రాజు ఎలాంటివాడు అని అడిగాడు శిష్యుడు. ఒక్క సుబ్బారాయుడితో తప్ప ఇంకెవ్వరితోనూ వాడికి గొడవలు లేవు అన్నాడా పెద్ద మనిషి. శిష్యుడి సమాచార సేకరణ అంతటితో ఆగిపోలేదు. సుబ్బారాయుడికి 4 ఎకరాల పొలమున్నది. పాలేళ్లను పెట్టుకుని వ్యవసాయం చేయిస్తున్నాడు ఆయన. అందరిలోకి పెద్ద పాలేరుతో ఆయనకు రోజూ గొడవే. వాడే అతడి గుండె జబ్బుకు కారణమని ఒక ఆయన ఖచ్చితంగా చెప్పాడు. శిష్యుడు ఇంచుమించు 20 మందిని అడిగి చూశాడు. అంతమంది సుబ్బారాయుడి గుండె జబ్బుకు ఒకడు చెప్పిన కారణం మరొకడు చెప్పలేదు. ఒక్క గుండె జబ్బుకు ఇన్ని కారణాలా అని కలవరపడుతూ శిష్యుడు యోగాపురానికి తిరిగి వెళ్ళి గురువుకు వివరాలు చెప్పాడు. ఆ వివరాలన్నీ సుబ్బారాయుడు కూడా విన్నాడు. సనాతనుడు అతనితో, విన్నావు కదా, నాగాపురంలో చాలామందికి నీకు రాబోయే గుండె జబ్బు గురించి ముందే తెలుసు. వాళ్లకు దానికి కారణాలు తెలుసు. అయితే ఒకరు చెప్పిన కారణం ఇంకొకరు చెప్పిన కారణంతో సరిపోలడం లేదు. ఇంతమంది చెప్పిన కారణాల్లోంచి ఒకే ఒక్క కారణాన్ని పట్టుకోగలిగితే నీ జబ్బును నేను శాశ్వతంగా నయం చేయగలను. ఇది నీకు సంబంధించిన విషయం కాబట్టి ఆ కారణాన్ని నువ్వే పట్టుకోవాలి అన్నాడు. సుబ్బారాయుడు తల వంచుకుని, అసలు విషయం నా చేత చెప్పించాలని మీ తాపత్రయం. ఆ కారణం మీకెప్పుడో తెలిసిందని నేను గ్రహించాను. అంతమంది చెప్పిన కారణాల్లోంచి ఒకే ఒక్క కారణాన్ని నేను పట్టుకున్నాను. అది నా అహంకారం. నేను నా అహంకారాన్ని విడిచిపెట్టకపోతే నా మనసుకు స్థిమితం ఉండదు. మనసు స్థిమిత పడేదాకా నా గుండె జబ్బు తగ్గదు. ఇదే కదా అసలు విషయం. అయితే నా అహంకారాన్ని ఎలా తగ్గించుకోవాలో నాకు తెలియదు. అందుకు నేనేం చెయ్యాలో చెప్పండి, తప్పక పాటిస్తాను అన్నాడు. ఇందుకు సనాతనుడు చిరునవ్వు నవ్వి, నీలో కరుడుగట్టిన అహంకారమున్నదని గ్రహించావు కదా, సరి, ఆ సంగతి తెలుసుకుంటే చాలు. క్రమంగా నీ అహంకారం తగ్గిపోతుంది అని కొంతకాలం పాటు వైద్యం చేసి పంపించేశాడు సుబ్బారాయుణ్ణి. ఆ తరువాత నుంచి సుబ్బారాయుడికి కొడుకు వివేకిలా, వాడు చెప్పేది వినదగిందిగా తోచసాగింది. ఇరుగు పొరుగులు ఆత్మీయుల్లా కనిపిస్తున్నారు. జమీందారు సకల సద్గుణ సంపన్నుడయ్యాడు. అందరి లోపాలు క్షమించతగ్గవిగానే తోస్తున్నాయి. కవుల కావ్యాల్లో తప్పులు కనిపించడం మానేశాయి. సుబ్బారాయుడికి మళ్ళీ గుండె జబ్బు రాలేదు. సమాప్తం. అత్యాశ. అచ్చన్న అనే అతడికి 4 ఎకరాల పొలం ఉన్నది. సక్రమంగా సకాలంలో వానలు పడుతుండడం వల్ల చాలా ఏళ్లుగా పంటలు బాగా పండుతున్నాయి. అయినా అచ్చన్నకు సంతృప్తి లేదు. తను గొప్ప భాగ్యవంతుడు కావాలని అతడి కోరిక. ఒకసారి అతడి ఊరికి జ్ఞానయోగి వచ్చాడు. ఊరి వాళ్ళందరికీ మంచి చెడ్డలు బోధించాడు. అచ్చన్న ఆయనను కలుసుకుని మనుషుల్లో బీద గొప్ప తేడాలెందుకొచ్చాయని అడిగాడు. వారి వారి కర్మలను బట్టి, శక్తి సామర్థ్యాలను బట్టి, పరిస్థితులను బట్టి కొందరు గొప్పవారవుతారు, కొందరు పేదవారవుతారు అన్నాడు జ్ఞానయోగి. అచ్చన్న ఆయనను
తను గొప్పవాడయ్యే ఉపాయం చెప్పమని కోరాడు. యోగి అతన్ని వ్యాపారం చేయమన్నాడు. అచ్చన్న తన వల్ల కాదన్నాడు. ఏ కళల్లోనన్నా ప్రావీణ్యం సంపాదించమన్నాడు. అచ్చన్న తనకు చేత కాదన్నాడు. గొప్పవాడిని ఆశ్రయించమంటే అచ్చన్న అది తనకు కాని పని అన్నాడు. నీకు భుక్తికి లోటు లేదు, సుఖంగా ఉన్నావు. ఇంతకు మించి గొప్పవాడివి కావాలనుకోవడం అత్యాశ అనిపించుకుంటుంది. అది అంత మంచిది కాదు అని జ్ఞానయోగి అచ్చన్నకు హితబోధ చేశాడు. ప్రతివాడికి గొప్పవాడవ్వాలని ఉంటుంది. అది అత్యాశ కాదు, అదృష్టం కలిసి రావాలి అంతే అన్నాడు అచ్చన్న, యోగి మాటలు లెక్క చెయ్యకుండా. సమర్థత, స్వయం కృషి లేకుండా వచ్చిన అదృష్టం నిలబడదు. కేవలం అదృష్టంతో గొప్పవాడివి కావాలనుకోవడం అత్యాశే అవుతుంది. ఈ విషయం నమ్మకపోతే నీకు నేనొక మంత్రం చెబుతాను. ఆ మంత్రం పఠిస్తే నీకు చోరదేవుడు ప్రత్యక్షమై ఒక్కసారికి నువ్వు కోరినంత డబ్బు తెచ్చిస్తాడు అన్నాడు జ్ఞానయోగి. ఇలాంటి మాట వినాలనే జ్ఞానయోగిని కలుసుకున్న అచ్చన్నకు కళ్ళు పెద్దవయ్యాయి. అతడు తనకు వెంటనే మంత్రోపదేశం చెయ్యమని జ్ఞానయోగిని ఎంతో బతిమాలుకున్నాడు. మంత్రోపదేశానికి ముందు నువ్వు చోరదేవుడి గురించి తెలుసుకోవాలి అంటూ జ్ఞానయోగి అతడికి చోరదేవుని గురించి చెప్పాడు. బాగా ఉన్నవారి నుంచి డబ్బును మాయం చేసి లేని వారికి చేర్చగలడు చోరదేవుడు. చోరదేవుడు మాయం చేసే డబ్బు న్యాయమైన సంపాదన కాకపోవడం వలన ఆ డబ్బు పోగొట్టుకున్నవాడు రాజుకు ఫిర్యాదు చేసుకోడు. చోరదేవుడిచ్చిన డబ్బు నెల రోజుల పాటు పుచ్చుకున్నవాడికే తప్ప ఇంకెవ్వరికీ కనబడదు. కాబట్టి అంతవరకు దానిని వాడడం వీలుకాదు. ఏ మనిషికైనా చోరదేవుడు ఒక్కసారి మాత్రమే ప్రత్యక్షమవుతాడు. ఒక్క కోరిక మాత్రమే తీర్చుతాడు. అత్యాశ ఉన్నవారికి ఆయన వల్ల ప్రయోజనం పొందే అవకాశాలు తక్కువ. అంతా విని అచ్చన్న జ్ఞానయోగిని తనకు మంత్రోపదేశం చేయవలసిందిగా కోరాడు. యోగి అతడికి మంత్రం చెప్పి, రేపు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి మంత్రం పఠించు, చోరదేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు అన్నాడు. అచ్చన్న ఇంటికి వెళ్ళాడు. ఆ రోజంతా అతడికి మనసులో లేదు. రాత్రంతా నిద్ర పట్టలేదు. మర్నాడు తెల్లవారుజామునే లేచి త్వరగా స్నానం చేసి యోగి ఉపదేశించిన మంత్రం పఠించాడు. వెంటనే అచ్చన్న ముందు ఒక నల్లటి వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. ఆయన శరీరం నూనె రాసుకున్నట్టు నున్నగా ఉంది. కళ్లకు గంతలున్నాయి. ఎత్తుగా, పుష్టిగా, మెలిదిరిగిన కండలతో వస్తాదులా ఉన్న ఆ వ్యక్తి, నేను చోరదేవుణ్ణి, ఎంత డబ్బు కావాలో కోరుకో అన్నాడు. అచ్చన్న సంతోషం వర్ణించడం కష్టం. అతడు చోరదేవుడికి భయభక్తులతో దండం పెట్టి, స్వామి, నాకు 1,000,000 వరహాలు కావాలి అన్నాడు. సరే, ఇస్తాను. ఆ డబ్బంతా ఇక్కడ నేల మీద పోయమంటావా, లేక పెద్ద పెట్టెను సిద్ధం చేసి ఉంచుతావా అని అడిగాడు చోరదేవుడు. స్వామి, కొట్టుగదిలో పెద్ద భోషాణం ఉన్నది. ప్రస్తుతం అది ఖాళీగా ఉంది. తమరు డబ్బును అందులో పోయవచ్చు అన్నాడు అచ్చన్న. సరే, సూర్యోదయమయ్యాక వెళ్ళి భోషాణంలో చూసుకో అని చోరదేవుడు మాయమయ్యాడు. అచ్చన్నకు అంతా కలలాగా ఉన్నది. బాలభానుడి లేత కిరణాలు తన మీద పడేదాకా అతడు అసహనంగా ఇల్లంతా పచార్లు చేశాడు. తరువాత వెళ్ళి చూస్తే భోషాణంలో చెప్పలేనంత డబ్బున్నది. అంత డబ్బును చూడగానే అతడికి మతిపోయినట్టయింది. ఆ డబ్బుతో తను తన కుటుంబం తరతరాల పాటు వైభవంగా జీవించవచ్చునని సంతోషపడ్డాడు. ఉన్నట్టుండి అచ్చన్న సంతోషం ఎందుకు పెరిగిందో అతడి తల్లిదండ్రులకు గాని, భార్యకు గాని, కొడుక్కు గాని అర్థం కాలేదు. తనకు మాత్రమే కనబడే ఆ డబ్బు గురించి అప్పుడే అందరికీ చెప్పదలుచుకోలేదు అచ్చన్న. నెల రోజులాగితే ఆ డబ్బు అందరికీ కనబడుతుంది కాబట్టి ఆ రోజునే చెప్పవచ్చుననుకున్నాడు. ప్రతిరోజు అచ్చన్న కొట్టుగదిలోకి వెళ్ళి భోషాణంలో డబ్బును చూసుకుంటూ ఉండేవాడు. అంత డబ్బు తన భోషాణంలో చేరిందని మురిసిపోయేవాడు.
అలా 2 వారాలు గడిచాయి. ఆ తరువాత ఒక రోజున చూస్తే భోషాణంలో ఒక్క వరహా కూడా లేదు. అచ్చన్నకు గుండె ఆగినంత పనయింది. ఆ డబ్బును తను తప్ప ఇంకెవ్వరూ చూడలేదు. అలాంటప్పుడది ఎలా మాయమయ్యింది? జ్ఞానయోగి ఏదో మాయ చేసి ఉండాలి. చోరదేవుడిచ్చిన డబ్బు 2 వారాల తరువాత మాయమవుతుందని ఆయన తనకు చెప్పలేదు. అందుకు కారణం అడగాలి జ్ఞానయోగిని. ఇలా ఆలోచించి అచ్చన్న తీరా వాకబు చేస్తే వారం రోజుల క్రితమే జ్ఞానయోగి ఊరు విడిచి వెళ్ళిపోయినట్టు తెలిసింది. ఆయన మధురాపురం వెళ్ళాడని ఎవరో చెప్పగా అచ్చన్న వెంటనే ఆ ఊరుకు ప్రయాణమయ్యాడు. అచ్చన్న మధురాపురం పొలిమేరకు చేరుకునేసరికి అతడికి అప్పన్న ఎదురై, అరెరే, ఆడబోయిన తీర్థం ఎదురైనట్టు, వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు నువ్వే నాకు ఎదురయ్యావు. నేను నీ కోసం మీ ఊరుకు బయలుదేరాను అన్నాడు. నాతో నీకేం పని అని అడిగాడు అచ్చన్న ఆశ్చర్యంగా. మరిచిపోయావా? నా కూతుర్ని నీ కొడుక్కు చేసుకోమంటే 50,000 వరహాలు కట్నం కావాలన్నావు. అప్పట్లో నా దగ్గర అంత డబ్బు లేదు. ఇప్పుడైతే 1,00,000 వరహాలు కావాలన్నా ఇవ్వగలను. ఈ మాట చెప్పి సంబంధం స్థిరపరుచుకుందామని బయలుదేరాను. అయినా నా కూతురుకు వేరే సంబంధం దొరకదని కాదు, నీ కొడుకు యోగ్యుడని ఇష్టపడుతున్నాను అన్నాడు అప్పన్న. ఒక్కసారిగా నీకంత డబ్బెలా వచ్చింది అని అడిగాడు అచ్చన్న అనుమానంగా. అంతా జ్ఞానయోగిదయ అన్నాడు అప్పన్న. మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు నేను జ్ఞానయోగిని చూడాలి అన్నాడు అచ్చన్న. అప్పన్న అచ్చన్నను జ్ఞానయోగి ఉండే చోటుకు తీసుకువెళ్ళాడు. ఆ సమయంలో జ్ఞానయోగి ఆ ఊరు విడిచి మరొక ఊరు వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. ఆయన అచ్చన్న గోడు విని, అత్యాశకు పోవద్దంటే విన్నావు కాదు, అందుకే నీకు చోరదేవుడి వల్ల ప్రయోజనం కలగలేదు అన్నాడు. అసలేం జరిగిందో చెప్పండి స్వామి అన్నాడు అచ్చన్న దిగులుగా. 1,00,00,000 వరహాలు నీ వద్ద చేరటంతో నీవు గొప్పవాడివైపోయావు. ఆ 1,00,00,000 వరహాలు అన్యాయపు సొమ్ము. కాబట్టి ఎవడైనా ఇంకొకడు 1,00,00,000 వరహాలు కోరి ఉంటే చోరదేవుడు నీ డబ్బునే మాయం చేసి ఉంటాడు. నువ్వు 10,000 20,000 కోరి ఉంటే చోరదేవుడి దృష్టిలో పడి ఉండేవాడివి కాదు. లేక ఎవరైనా 1,00,00,000 వరహాలు కోరకపోయినా ఆ డబ్బు నీకు దక్కేది. అయినా అత్యాశాపరులు పెరిగిపోయిన ఈ రోజుల్లో 1,00,00,000 వరహాలు కోరే వాడొక్కడైనా చోరదేవుడికి తటస్థపడుతూనే ఉంటాడు. కాబట్టి ఆ 1,00,00,000 వరహాలు అలా భోషాణాలు మారుతూనే ఉంటాయి అన్నాడు జ్ఞానయోగి నవ్వుతూ. ఈ మాటలు వింటూనే, అయ్యో, నేను 1,00,00,000 వరహాలే కోరాను, ఈపాటికే నా డబ్బు మాయమైందో ఏమో అంటూ అప్పన్న అక్కడి నుంచి తన ఇంటికి హడావిడిగా పరిగెత్తాడు. ఈ పాటికి కాకపోయినా ఇంకో వారంలో ఆ డబ్బు గతి అంతే కావచ్చు అంటూ జ్ఞానయోగి అక్కడి నుంచి వేరొక ఊరికి ప్రయాణమయ్యాడు. అచ్చన్న ఏం జరిగిందో చూద్దామని అప్పన్న ఇంటికి వెళ్ళేసరికి అతడు ఖాళీగా ఉన్న దెయ్యమంత పాతకాలపు భోషాణం ముందు 2 చేతులతో తలపట్టుకుని నిలబడి ఉన్నాడు. సంగతి గ్రహించిన అచ్చన్న అప్పన్న వీపు తడుతూ, దిగులు పడకు అప్పన్న, మనిద్దరినీ అదృష్టం పట్టినట్టే పట్టి వదిలిపోయింది. అత్యాశ కూడదని జ్ఞానయోగి ముందే నాకు హితవు చెప్పాడు అన్నాడు ఉసురుమంటూ. నువ్వడిగిన కట్నం ఇచ్చి నీ కొడుకును అల్లుణ్ణి చేసుకుందామని ఆశపడ్డాను. నా ఆశ దురాశ అయ్యింది అంటూ అప్పన్న కూలబడ్డాడు. అచ్చన్న అతన్ని చేతులు పట్టుకుని లేవనెత్తి, మనిద్దరం అత్యాశకు పోయి నష్టపోయిన వాళ్ళం. నా కొడుకును నీ అల్లుణ్ణి చేసుకోవాలనుకోవడం నీ దురాశ కాదు. దమ్మిడీ కట్నం లేకుండా నీ కూతుర్ని నా ఇంటి కోడలుగా చేసుకుంటాను సరా అన్నాడు. ఆ మాటలు విన్న అప్పన్నకు చోరదేవుడిచ్చిన డబ్బు ఇంకా భోషాణంలో ఉన్నంత సంతోషం కలిగింది. కథ సమాప్తం.